ఉత్తర తెలంగాణ మండలంలో సాగయిన వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటల్లో ప్రస్తుతం పలు రకాల చీడపీడలు ఆశించే ఆస్కారం ఉందంటూ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వరి నారు దశలో కాండం తొలుచు పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు, ప్రత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు చీడపీడల నియంత్రణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి. ఎల్నినో ప్రభావం ఉండడం వలన వర్షాలు అనేటివి సరిగ్గా పడట్లేదు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ పంటలలో మనకి వివిధ రకాల చీడపీడలు ఆశించి పంట నష్టాన్ని కలగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ప్రధానంగా మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే వరి, మొక్కజొన్న, తర్వాత ప్రధానంగా ఈ పత్తి పంట అనేది ఎక్కువగా వేయడం జరిగింది. సో ఈ పంటలలో మనకి రసం పీల్చు పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక ఉన్నప్పుడు వివిధ రకాలైన పురుగు మందుల జోలికి వెళ్లకుండా కొంతవరకు అయినా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వీటి బెడద అనేది తక్కువగా ఉంటుంది. అయితే దీనికి గాను మనకి తెలుపు, నీలిరంగు, పసుపు జిగురాటలు అనేటివి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటిని మనము తాడుకి అమర్చుకొని పొలం మధ్యలో వరుసగా పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే ఈ తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ అనేటివి వాటికి ఆకర్షించబడి వాటి మీద పడడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు తామర పురుగుల నివారణకి. అదేవిధంగా తెల్లదోమ వచ్చినట్లయితే మనకి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేకపోతే ఎస్టామిఫ్రిడ్ అనే మందు 0.2 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. పచ్చదోమ ఆశించినట్లయితే కూడా మనకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు దొరుకుతుంది. అది 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వరి పొలంలో వరి అనేది ఈ గత 3-4 రోజుల నుంచి వర్షం అనేది పడుతుంది. కాబట్టి మనకి కాండం తొలుచు పురుగు ఉధృతి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకు వరి నారుమడి దశలోనే ఉండిపోయింది. ఒకవేళ నారు అనేది ముదిరిన నారు ఉన్నట్లయితే మనకి ఆకుకొనలు అనేటివి తుంచుకొని నాటుకోవాలి. అలా నాటుకున్నట్లయితే ఆకుకొనల మీద ఉన్న గుడ్లు అనేటివి పోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నాటుకునే పరిస్థితిలో ఉన్నట్లయితే కొంతవరకు ఏరియా తగ్గించుకొని, అంటే నారుమడి అనేది ఒక 5 ఎకరాలకి వేసుకున్నప్పటికీ కూడా ఒక 2 ఎకరాల వరకు తగ్గించుకొని వేసుకున్నట్లయితే తర్వాత దశలో నీరు అనేది వర్షం అనేది పడకపోతే కూడా కొంతవరకైనా మనకున్న నీటి వసతితో సాగు చేసుకోవచ్చు. తర్వాత మన కార్బోఫిరాన్ 3CG గుళికలు అనేటివి మార్కెట్లో దొరుకుతాయి. వాటిని గుంట నారుమడికి 400 గ్రాముల చొప్పున బురద పదంలో చల్లుకొని ఇంకేటట్లు చేస్తే కాండం తొలుచు పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత మనకి మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే కత్తెర పురుగు కానీ కాండం తొలుచు పురుగు అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మనకి క్లోరాంట్రనిలిప్రోల్ అనే మందు దొరుకుతుంది. అది 0.3 మిల్లీలీటర్ల చొప్పున, లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు దొరుకుతుంది. అది 0.4 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. మన లింగాకర్షణ బుట్టలు అనేటివి కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటిలో మగ పురుగులను ఆకర్షించడానికి ఆడపురుగు రసాయన మందు అనేది ఉంటుంది. కాబట్టి లింగాకర్షణ బుట్టలు 3 నుంచి 4 వరకు ఎకరానికి పెట్టుకున్నట్లయితే మన ఖర్చు అనేది తగ్గించబడుతుంది. తర్వాత పేనుబంక అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మనకి ఎసిఫెట్ అనే మందు బాగానే పనిచేస్తుంది. 1.5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. తర్వాత కొంతవరకు సోయా చిక్కుడు అనేది కూడా వేయడం జరిగింది. సోయా చిక్కుల్లో కాండం తొలుచు ఈగ, పెంకు పురుగు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి గాను బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మిశ్రమ మందు ఉంటుంది. దీనికి 1.25 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల పంటల్లో కూడా ఎక్కువగా రసం పీల్చు పురుగుల బెడద అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో కూడా జిగురు అట్టలు అనేవి పెట్టుకుంటే మనకి పురుగుల ఉధృతి అనేది తగ్గించబడుతుంది. వివిధ పంటలలో సూచించినటువంటి పురుగు మందులను, తర్వాత సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించినట్లయితే మనకి సాగు ఖర్చు అనేది తగ్గించబడుతుంది. అదేవిధంగా పురుగుల సంఖ్య అనేది తగ్గించబడి అధిక దిగుబడికి రావడానికి ఆస్కారం ఉంటుంది.